నమస్తే. ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. గంజాయి మరియు డ్రగ్స్ రహిత సమాజ స్థాపనే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి అని విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా విజయనగరం పట్టణంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని జూన్ 25న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజ స్థాపనే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలను చేపడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి నిషేధిత మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు, యువతకు వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నేడు ప్రజలకు, యువతకు అవగాహన కల్పించేందుకు పట్టణంలో పెద్ద ర్యాలీని చేపట్టామన్నారు. చాలామంది యువకులు, విద్యార్థులు గంజాయి వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలు తెలియక వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. మన చుట్టుప్రక్కల ఉన్న వ్యక్తుల వద్ద గంజాయి గురించిన సమాచారంను పోలీసులకు తెలపడంలో నిర్లక్ష్యం వహిస్తే అది రేపటి రోజున మన ఇంటిలోని పిల్లలు, స్నేహితులు, కుటుంబ సభ్యులపై ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. చేస్తారు పోలీస్ తరఫున ఎక్కడన్నా గాంజా తాగుతున్నారా, ఎవరన్నా గాంజాకి అమ్ముతున్నారా, ఇలాంటి యాక్టివిటీస్ పోలీసు అలాగే ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఒక టీము, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అలాగే రకరకాల డిపార్ట్మెంట్లన్నీ కూడా దీంట్లో మొదటగా సింహభాగం పోలీస్ శాఖ చేస్తుంటుంది. ప్రజలకు అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. విద్యార్థులకు ముఖ్యంగా మేము చూస్తున్నటువంటి కేసెస్లో విద్యార్థులు ఎక్కువగా ఈ గాంజా కేసులు ఇరుక్కుంటున్నారు. తెలుసో తెలియకుండాను వాళ్ళు గాంజా సేవించడం, అలాగే తెలియకుండా ఫ్రెండ్స్తో కలిసి కూర్చున్నప్పుడు చిన్న పార్టీలు అని చెప్పి ఆ పార్టీలో గాంజా వాడటం, అలాగే అలవాటు పడటం జరుగుతోంది. చివరికి వాళ్ళంతా కూడా గాంజా కేసులు ఇరుక్కున్న తర్వాత జైలుకి వెళ్ళడం, అలాగే ఆ కుటుంబాలు రోడ్డున పడతాయి, ఆరోగ్యం వాళ్ళ క్షీణిస్తుంది, ఒక సైకోలాగా తయారవుతారు వాళ్ళు. అలాగే ఆ ఫ్యామిలీకి కూడా ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. ఎవరైనా గాంజా తాగిన వాళ్ళ ఫ్యామిలీ అంటే జైలు దాదాపు 1 సంవత్సరం రోజు జైల్లో మొదట ఉండాల్సి వస్తుంది. కేసు ప్రూవ్ అయిన తర్వాత దాదాపు మరణ శిక్ష వరకు శిక్షలు ఉన్నటువంటి సెక్షన్స్ ఉన్నాయి. అంటే మీరు ఆలోచించండి ఒక్కసారి, యువత భవిష్యత్ అంతా కూడా ఈ అభివృద్ధి వైపు వెళ్ళాలి, చదువుకొని మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు, వేరే వేరే రంగాల్లో స్థిరపడాలి. కానీ గాంజా వైపు, ఇది నిమిషం మత్తిచ్చేటువంటి గాంజా వైపు వెళ్తే ఆ వ్యక్తిగతమైనటువంటి సమస్యలు, అలాగే కుటుంబానికి ఎన్నో ఇబ్బందులు. ఒక కుటుంబ సభ్యులు ఆ రోడ్ల మీద తిరగలేని పరిస్థితి. వీళ్ళ అబ్బాయి గాంజా స్మగ్లరు, ఆ గాంజా తాగుతారు అనేసి పేరుంటే ఆ తల్లిదండ్రుల పిల్లలు కూడా రోడ్ల మీద వెళ్ళలేని పరిస్థితి. అలాగే వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి ఉద్యోగాలు కానీ ఎటువంటి అవకాశాలు కూడా రావు. గాంజా తాగిన తర్వాత వాళ్ళకి మైండ్ కూడా డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి. ఎన్నో విధాలుగా వాళ్ళు మారిపోతుంటుంది. దారిలో వెళ్ళే వాళ్ళని కొట్టడం, తల్లిదండ్రుల్ని హింసించడం, వాళ్ళని గాంజా కానీ డ్రగ్స్ లేకపోతే వాళ్ళు ఒక్క నిమిషం కూడా మనిషిలాగా బిహేవ్ చేయలేరు. ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా, టీచర్స్ ఎవరున్నారో అందరూ కూడా మీరు చెప్పడమే కాకుండా, మీరు వినడమే కాకుండా మీ ఇండల్లో వాళ్ళకి, మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి గాంజా ఇది ఎక్కడో తాగుతారు, ఎవరో తాగుతారు, మనకెందుకులే అనుకుంటే గాంజా చివరికి మన ఇంటికి చేరిపోతుంది ఒకరోజు. అందుకని గాంజా ఎక్కడున్నా ఇమ్మీడియట్లీ ఫస్ట్ డైల్ 100 or 112 లేదు ఈగల్ సెల్ నెంబర్ ఉంది, మన టోల్ ఫ్రీ నెంబర్ 1972, దానికి ఫోన్ చేసినా మీ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వడం జరగదు, సీక్రెట్గా పెడతాం. ఈ సమాజాన్ని రక్షించుకుందాం.
వాడుతు గాంజాయి వాడుతు గాంజాయి మారక ద్రవ్యాల మత్తు మారక ద్రవ్యాల మత్తు జీవితాన్ని చేస్తుంది చిత్తు నేను